పరిశుద్ధుడైన సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును ఆయన మాటను ధ్యానం చేసుకుందాము. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. నా జనులైన ఇజ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్న మాట, నా జనులైన ఇజ్రాయేలును విడిచిపెట్టక వారి మధ్య నివాసము చేస్తానని. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, అంత మాత్రమే కాదు, మనతో సహవాసము చేసే దేవుడు, మనతో నివాసము చేసే దేవుడు, మనతో జీవించే దేవుడని లేఖనము సెలవిస్తుంది. అయితే ఒక మాట, ఎవరు ఆయన జనులు? ఏ జనులతో ఆయన నివాసం చేస్తానంటున్నారు? ఏ జనులను ఆయన విడిచిపెట్టనంటున్నాడు? దాని గురించి కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే 11వ అధ్యాయం 4వ వచనం మధ్యలో నుంచి చదువుతున్నాను. మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించి ఎడల మీరు నాకు జనులయందురు, నేను మీకు దేవుడునయందును. ఎవరు ఆయన జనులంటే, ఆయన వాక్యము విని ఆయన ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఆయన నిబంధన వాక్యమును అనుసరించి నడిచిన ఎడల, ఎవరైతే ఆయన వాక్యం వింటారో, ఆయన మాటలు వింటారో, ఆయన మాటల ప్రకారం జీవిస్తారో, ఆయన ఆజ్ఞలను ఆయన వెంబడిస్తూ ఉంటారో, ఆయన నిబంధన వాక్యములను ఎవరైతే అనుసరించి నడుస్తూ ఉంటారో, దేవుని లేఖనము దేవాదేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. వారు ఆయన జనులంట, వారు ఆయన బిడ్డలని, అలాగే వారికి ఆయన దేవుడై ఉంటారని లేఖనం సెలవిస్తుంది. అయ్యా నువ్వు నాతో నివాసం ఉంచయ్యా, అయ్యా నువ్వు నాతో ఉండయ్యా, అయ్యా తండ్రి మా కుటుంబంలో, అయ్యా మా కుటుంబానికి యజమానివే నువ్వు ఉండు, అయితే నా కుటుంబంలో ప్రభా అధిపతివే నువ్వు ఉండు, అయ్యా నా కుటుంబంలో అయ్యా మీరు మాతో కూడా ఉండండి అయ్యా అని మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఎవరితో ఆయన నివాసం చేస్తారంటే ఆయన జనులతో. ఎవరు ఆయన జనులంటే, ఎవరైతే ఆయన వాక్యమును విని ఆయన నిబంధన వాక్యములు అనుసరించి నడుచుకునేలా, ఆయన ఆజ్ఞను వెంబడించినేలా వారు ఆయన ప్రజలు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. వారు ఆయన జనాంగం అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని జనాంగముగా ఉండాలి అంటే ఆయన వాక్యము వినాలి, ఆయన వాక్య ప్రకారం జీవించాలి, ఆయన వాక్యమును మన హృదయంలో భద్రము చేసుకోవాలి, ఆయన ఆజ్ఞలను వెంబడించాలి, ఆయన కట్టలను వెంబడించాలి. అలాగనే ఆయన నిబంధన వాక్యమును కూడా మనం అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మన జీవితాన్ని జీవిస్తామో దేవుడు అంటండి మనతో నివాసము చేస్తాడంట. అలాగనే ఆయన మనకు దేవుడై ఉంటాడు. ఉదయకాల సమయంలో అటు రీతిగా దేవుడు మనల్ని బలపరుచున్నట్లుగా, అటు రీతిగా దేవుడు మనల్ని నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుర, ప్రేమ స్వరూపైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రులకు పాత్రుడైన దేవ, స్తోత్రాహుడా మీకు స్తోత్రాలు. ఎంతైనా మీరు నమ్మదగిన వారి దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభువా మీ కృపను బట్టి, అయా నీ వాత్సల్యమును బట్టి, మీ కరికరమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయా తండ్రి, నా జనులైన ఇజ్రాయేలును విడిచిపెట్టక వారి మధ్య నివాసము చేస్తానన్నావు. అయ్యా ఎవరు మీ జనులు అంటే ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరైతే ఆయన వాక్యముని అయా ఆయన కట్టలను అనుసరించి, ఆయన నిబంధన వాక్యం అనుసరించి నడుచుకుంటే అయ్యా వారు ఆయన జనులని, అయా మమ్మల్ని మీ జనులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యముని, నీ వాక్య ప్రకారం జీవించేవారుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. అయ్యా మా బిడ్డలను ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మా రక్త సంబంధికులను ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారుగా మా జీవితాలను సిద్ధపరచండి అయ్యా. నిత్యము మాతో నివాసం ఉంచండి అయ్యా. అయ్యా అతన్ని ఎప్పుడూ మాతో నివాసము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో సదాకాలం మీతో నేను ఉంటానని అయ్యా మీ శిష్యులతో వాగ్దానం చేసిన దేవా, అయ్యా నిత్యము మా కుటుంబంలో యజమానివై ప్రభా, మా కుటుంబం పెద్దవై ప్రభా, మీరు మాతో ఉండమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని మీ గాయపడిన స్థలాలకు సమర్పిస్తున్నానయ్యా. అయ్యా
తండ్రి అయ్యా ఒంటరితనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సమస్యలను బట్టి ఒంటరి అయిన వారిని ప్రభా, పరిస్థితులను బట్టి ఒంటరిగా మార్చబడిన వారిని ప్రభా, అయ్యా ఒంటరిగా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను అయ్యా. మా పరిస్థితులు ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, మా స్థితి నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మా సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని ఒంటరిగా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా వారిని విడిచిపెట్టక వారితో నివాసము చేయమని, వారిని బలపరచమని, ధైర్యపరచమని, అయ్యా నెమ్మదినిమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ గాయపడిన హస్తము వారికి చాపబడునుగాక. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి పక్షంగా అయా ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ఆజ్ఞీయవగా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. చేప కడుపులోంచి అయా షకీలు బయటపడినట్లుగా తండ్రి మీరు ఆజ్ఞ ఉండయ్యా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి నిమిత్తమే గొప్ప అద్భుతం అయ్యా వారి పక్షంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కుటుంబ సమస్యతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ సమాధానం వారికి దయచేయమని వేడుకుంటున్నాను. నెమ్మది లేకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ నెమ్మది వారికి దయచేయండి. రక్షణ లేకుండా వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. రాకపోకల్లో ప్రభా అనేకమైన భయంకరమైన ప్రమాదాలు మేము చూస్తున్నాం అయ్యా. అయ్యా ప్రమాదాల నుంచి అయ్యా నీ బిడ్డలను మీరు కాపాడమని, నీ దేవదూతల కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిత్యము తోడై ఉండమని వేడుకుంటున్నానయ్యా. అలాగనే చంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. నీ కాపుదల దయచేయండి అయ్యా. యవనస్తులకు నీ కాపుదల దయచేయండి అయ్యా. యవనస్తులు అయ్యా కుడియర్మలో తొట్టెలకుండా యవన కాలములనే దేవుని కాడి మోసేవారుగా, తల్లిదండ్రులకు విధేయత కలిగిన వారుగా, తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా, తల్లిదండ్రులకు ప్రభా అయా వారి భవిష్యత్తు నిమిత్తం ఒక మంచి అయా ఆలోచన కలిగిన వారుగా అయా వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని, పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షంగా నీ కృప చూపించండి అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేశమును ఆశీర్వదించండి అయ్యా. నా దేశమును దీవించండి. నా దేశమును ప్రభువా అయ్యా తని మీకు స్తోత్రాలు. ఆర్థికంగా నా దేశాన్ని అయ్యా తని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. రూపాయి వాల్యూ పెరుగునట్లుగా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా అన్ని రేట్లు పెరిగిపోతూ ఉండగా అయ్యా తని మీకు వందనాలు స్తోత్రాలు. ఆ రేట్లన్నీ ప్రభు తగ్గటానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నానయ్యా. అలాగనే తని మీకు వందనాలు. నా రాష్ట్రాన్ని మీరు రక్షించమండి. నా రాష్ట్రానికి మీరు తోడే ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి ఆరోగ్యం ఉండయ్యా. అయా న్యాయమైన పరిపాలన వారు చేయనట్లుగా అయా వారికి నీ జ్ఞానము నీ కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా మంత్రులు ప్రభువా అయా ప్రజలకు చక్కని పరిపాలన చేయనట్లుగా నీ కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయా నీ రాకడ సమీపిస్తుండగా మేమందరము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచువారుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శ్రీ రక్తమే చేయం. అపవాది క్రీడంత నాశనం, ప్రవేశనం, సంపూర్ణ విషయం కలుగునుగాక. ఆమేన్.